హాయ్ హలో నమస్తే యూఆర్ వాచింగ్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. దిస్ ఇస్ మీ లక్కీ. ఈ సిరీస్ స్ట్రెస్ బస్టరే అని చెప్పాలి. ఎస్, చూసిన ప్రతి ఒక్కరు కూడా ఎంటర్టైన్ అవ్వక తప్పదు. అండ్ యు నో వాట్, ఈ సిరీస్కి మంచి ఫ్యాన్ బేస్ కూడా ఉంది. ఎస్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ 3 రోజెస్. సో రైట్ నౌ 3 రోజెస్ సీజన్ 2 మన ముందుకు వచ్చేస్తుంది. ఆహాలో స్ట్రీమ్ కాబోతుంది. సో మనతో పాటు 3 బ్యూటిఫుల్ రోజెస్ ఉన్నారు. లెట్స్ టాక్. హాయ్, హౌ ఆర్ యూ? Good, how are you? చాలా చాలా బాగున్నాను. ఐఎమ్ సో హ్యాపీ అండి. గ్యాప్ ఇచ్చారు కానీ ఈసారి గట్టిగానే ఇవ్వబోతున్నాను అనిపిస్తుంది. సో ఈ 3 రోజెస్ యూనివర్స్ సీజన్ 2 ఎలా ఉండబోతుంది? ఎనీబడి? 3 Roses universe ఎలా you have to answer నా ముందు Mad. నుంచి First already ఒక universe ఇది సరే, ఒక్కొక్కరి ఫీలింగ్ ఏంటో తెలుసుకుందాం. మీరేం చెప్తారు? Mad. మీరు? full fun entertainment binge watching. ఆహా, I think it'll be a nice meme content and viral. Yeah. And much more than season 1. And ante just not meme and all, but ante fun chala untundi. And there are a lot of talented actors in it. And they performed really, really well. And you can binge watch it. ఎందుకంటే సీజన్ 1 చూసినప్పుడే ఆహా అసలు ఒక టైప్ ఆఫ్ వైబ్ క్రియేట్ చేశారు. సో ఇక్కడ ఈ వైబ్రేషన్ అనేది మీ పర్సనాలిటీకి ఎలా మ్యాచ్ అయింది అంటారు? ఒక్కొక్కరు చెప్పండి. లైక్ మీ పర్సనాలిటీ. నాకు రితు క్యారెక్టర్ ఎస్పెషలీ సీజన్ 1 చేసినప్పుడే నేను అంత హైపర్ కాదు రియల్ లైఫ్లో. ఓన్లీ విత్ మై క్లోజ్ పీపుల్ ఐఎమ్ హైపర్ లైక్ టూ మచ్. బట్ అదర్వైజ్ నేను చాలా లైక్ కామ్ అండ్ రిజర్వ్డ్గా ఐ కమ్ అక్రాస్. బట్ ఐ యామ్ లైక్ దట్ అవుట్ సైడ్. బట్ కానీ in this Ritu character season 1 lo it's too hyper and too loud. So season 2 lo kuda it's like that. So I ante nenem relate avaledu, but it was very refreshing for me to see myself like that, because nenu otherwise I'm not like that. On screen I'm like oh jumpy anta full high full unta. So naku chaala tiring untadi. At the same time season 1 lo I got lot of compliments for my character, Yes, and obviously yes. me and Harsha's was really, really good. So I think season 2 lo kuda it will equally match the vibe is what I'm thinking. యా, అండ్ మీ వైబ్రేషన్ ఏ విధంగా ఉండబోతుంది? ఇంట్రడక్షన్ అదిరిపోయింది అసలు మామూలుగా. థ్యాంక్ యూ. సో నేను చేసిన క్యారెక్టర్స్ ఇప్పటివరకు అయిన క్యారెక్టర్స్ కొంచెం సీరియస్ అయిపోయింది. కొంచెం థ్రిల్లర్, మర్డర్ మిస్టరీ, అలా గర్ల్ నెక్స్ట్ డోర్ లాగా. ఇప్పుడు మేఘనా, రాశి చాలా సిమిలారిటీస్ ఉన్నాయి. యా, How? చూసారు కదా మీరు. Yeah, ఫస్ట్ చూసాను. ఎలా సారీలో పద్ధతిగా పద్ధతి. సారీ పద్ధతిగా సారీ వేసుకొని పాయల్ పూజ చేసుకొని తర్వాత షార్ట్స్, తర్వాత షీఈస్ ఫైటింగ్. సో ఐ థింక్ లాట్ ఆఫ్ లేయర్స్ ఇన్ దిస్ క్యారెక్టర్. నేను కూడా అలానే ఉన్నాను. చాలా లేయర్స్ ఉన్నాయి మాకు కూడా. ఓకే, సో వెరీ రిలేటబుల్ క్యారెక్టర్. సో పర్సనల్ కూడా Blame చాలా myself. లేయర్స్ ఉన్నాయని పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు. అందరికి లేయర్స్ ఉంటాయి. So అందరికీ కాకపోతే ఉంటాయి. ఆన్ స్క్రీన్ లో ఏం తెలుస్తుంది. కేటగిరీ లేదు మాకు. ఏం కేటగిరీలో ఉన్నాయి ఇది ఇలానే ఉండాలి అని లేదు. సో ఇట్స్ వెరీ క్లోజ్ టు మై క్యారెక్టర్. సో మీకు బాగా నచ్చిన లేయర్ ఏంటి? ఏం చెప్తారు? విచ్ ఇస్ ఐ లవ్ ఆల్ మై సైడ్స్. కదా, ఐ లవ్ ఆల్ మై సైడ్స్ ఈక్వల్లీ. అవన్నీ ఉండాలి, అప్పుడే ఇంట్రెస్టింగ్. అదే కదా, లేకపోతే ఒకేలాగుంటే boring ఏంటి అసలు? బిర్యానీ జస్ట్ సాల్ట్ ఎలా ఉంటుంది, అన్ని మసాలా కావాలి కదా. ఓకే, అలానే సో పర్ఫెక్ట్ పర్సన్స్ నే ఇక్కడ ఎంచుకున్నట్టు అనిపిస్తున్నారు. బికాజ్ మెంటలీ కూడా మీరు అలాగే ఉన్నారు కాబట్టి మీకు ఈ క్యారెక్టర్స్ చేసేటప్పుడు ఐ గెస్ చాలా ఈజీగా అని చెప్పొచ్చా? నాకైతే ఎస్, అంత హార్డ్ వర్క్ లేకపోతే అంత యాక్టింగ్ చేయలేదు నేను. చాలా న్యాచురల్ గానే చేశాను. యా, మీ వైబ్రేషన్ ఏ విధంగా ఉండబోతుంది? ట్రస్టీ క్యారెక్టర్ చాలా Yeah, క్యూట్ vibrations గా, in set చాలా నాటీగా, ముద్దుగా. సో ఇప్పుడు కూడా అలాగే కనిపిస్తున్నారు, క్యూట్ గా. నాటిగా అయితే తెలీదు, క్యూట్ గా కామ్ గా. సిరీస్ లో మామూలు నాటి కాదండి, పిచ్చి పిచ్చిగా ఉంటది. అంటే మీరు కొంచెం బోల్డ్ గా కూడా ఉందా దీంట్లో? యా, ఇంట్రడక్షన్ అంటే అలా అనిపించింది. ఉంది. సో ఎలా అనిపించింది అంటే ఆ కంఫర్టబుల్ గా ఉనిందా మీకు? అలా ఎందుకంటే అది చేసి ఫన్నీ వేలోనే వెళ్తుంది కాబట్టి నేను ఎక్కడ అన్కంఫర్టబుల్ అవ్వలేదు. చాలా హ్యాపీగా జాలీగా చేసాను షూట్. యా, అండ్ ఇండిపెండెంట్ గర్ల్స్ అండ్ వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు ఉండడం, కొన్ని సొసైటికల్ రూల్స్ని బ్రేక్ చేయడం కానీ, వాళ్ళ థాట్స్ని ప్రెజెంట్ చేయడం, ఇలాంటివన్నీ కూడా ప్రెజెంట్ చేసేటప్పుడు అందరూ చాలా ఇష్టంగా చూస్తూ ఉంటారు. బికాజ్ మన రియల్ లైఫ్లో అలా ఉంటే బాగుండు కదా అనే ఫీలింగ్ అక్కడ వాళ్ళు ప్రెజెంట్ చేస్తూ ఉంటారు కాబట్టి. సో దాంట్లో కొన్ని బాస్ మెయింటైన్ చేయాలి. లైక్ మనం ఎక్కడ కూడా ఎవరిని హర్ట్ చేయకుండా
కొన్ని క్యారీ చేస్తూ మెయింటైన్ చేయాలి. సో అలాంటి విషయాలకు వచ్చేసరికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు? ఐ థింక్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అండి, వీ డెంట్ వాంట్ టు బి ప్రీచీ, అంటే ఏదో మేము మెసేజ్ చెప్పాలి ఇలా ఉండాలి అని చెప్పి. దట్ వాజ్ నాట్ ఎట్ ఆల్ అవర్ ఇంటెన్షన్. సీజన్ 1లో కూడా అండ్ సీజన్ 2లో కూడా ఎస్పెషలీ. దిస్ జస్ట్ 3 girls in their lives, they're just having fun as they go. And మా పర్సనల్ లైఫ్స్లో కూడా జరిగేవి కూడా చాలా ఫన్నీ వేలో గుడ్ డైలాగ్స్తో మేము రిప్రజెంట్ చేసాం. దిస్ నథింగ్ లైక్ ఇలాగే ఉండాలి, దిస్ ఇస్ హౌ షీ షుడ్ హ్యాండిల్ అ సిచ్యువేషన్, దిస్ నథింగ్ లైక్ దట్. ఇట్స్ జస్ట్ ఓకే, ఒక 3 క్యారెక్టర్స్ ఉన్నాయి, వాళ్ళ పర్సనల్ లైఫ్లో జర్నీ ఎలా ఉంటుంది, దాంట్లో మేము ఏది సీరియస్గా, బికాస్ దిస్ హోల్ సిరీస్ ఇస్ అబౌట్ ఫన్. జస్ట్ వాచ్ ఇట్ లైక్ యూ బింజ్ వాచ్ ఇట్ అండ్ హ్యావ్ ఫన్. బీపీ తగ్గించుకోండి, హై బీపీ ఉన్న వాళ్ళు. సో ఇట్స్ లైక్ దట్. సో దిస్ నథింగ్ అంటే మేము ఈ మెసేజ్ చెప్పాలి ఇప్పుడు ఈ 3 girls ఒక్కొక్కరు ఇండిపెండెంట్ ఉన్నారు. దిస్ నథింగ్ లైక్ దట్. ఐ గెస్ దిస్ జస్ట్ చిల్, వీ హ్యాడ్ ఫన్ అండ్ ఆల్ ద సిచ్యువేషన్స్ ఆర్ వెరీ ఫనీ అండ్ దేర్ ఇస్ నో సచ్ సీరియస్ కాన్వర్జేషన్. అంటే ఇప్పుడు మనకి రియల్ లైఫ్లో కూడా ఇప్పుడు సీరియస్ అవ్వాలి అని చెప్పి ఉండదు, ఇట్ జస్ట్ హ్యాపెన్స్. సో ఇన్ ఆర్ లైఫ్స్ ఇన్ ద సిరీస్ ఎవ్రీ సిచ్యువేషన్ ఈజ్ ఫన్. లైక్ ఎవ్రీ సీన్ ఒక కాన్వర్జేషన్ కూడా చాలా ఫన్నీ వేలో వెళ్తుంది. సీరియస్ అయినా కొంచెమైనా ఇమ్మీడియట్గా దే విల్ బీ సమ్ ఫన్ ఎలిమెంట్, దే విల్ బీ సమ్ హ్యూమర్ టచ్ టు ఇట్. సో దట్ వే ద హోల్ సిరీస్ ఇస్ అబౌట్ హ్యావింగ్ ఫన్ అండ్ వాచింగ్ ద డైలాగ్స్. లైక్ ద బ్యాంటర్ ఈస్ రియలీ రియలీ గుడ్. అంటే మీరు మెసేజ్ ఓరియంటెడ్ అయితే పర్టికులర్గా ఉండదు, కానీ ద క్యారెక్టర్ మీరు ఏదైతే ఉంటుందో వాళ్ళు ఫేస్ చేసే కొన్ని సినారియోస్, వాళ్ళు ఎలా డీల్ చేస్తున్నారు వాటిని, అవన్నీ కూడా ఓకే మనం కూడా ఇలా చేయొచ్చు, కొంచెం అయినా రిలేట్ అవుతారు అన్నమాట. ఐ థింక్ నాకు తెలిసి బికాజ్ all the 3 characters are very like bold and independent characters in this. I think ఆఫీస్లో ఒక సిచ్యువేషన్ అవుతే అది మేబీ రియల్ లైఫ్లో అది చాలా సీరియస్గా అవుతుండొచ్చేమో, బట్ ఇన్ దిస్ ఇట్స్ ఫన్. In this it's like all situations are fun and it will turn into a funny conversation or ఒక క్యారెక్టర్తో సీరియస్ అవుతుంటే ఇంకో క్యారెక్టర్ వచ్చి మేము ఫన్ జనరేట్ చేస్తాం. సో దిస్ నథింగ్ లైక్ అంటే మీరు చెప్తున్న హోల్ మెసేజ్ కానీ అలా ఏమి, దిస్ నథింగ్ డైరెక్ట్ టు యువర్ ఫేస్. మేబీ ఇఫ్ యు ఆర్ లైక్ ఓకే ఇలా ఉంటే బాగుంటుంది కదా ఈ క్యారెక్టర్, నేను అలా ఉంటే అనిపించింది అంటే విచ్ ఇస్ అ ప్లస్ థింగ్ ఫర్ అస్. ఎగ్జాక్ట్లీ దిస్ నథింగ్ డైరెక్ట్ ఆన్ యువర్ ఫేస్, లైక్ మీకు డైరెక్ట్గా చెప్పడం కానీ అలా ఏం లేదు. సో 3 Roses ఆల్రెడీ ఒక స్టాండర్డ్ ఒక బార్ సెట్ చేసేసింది. అంటే ఆల్రెడీ అంటే మేము చూసి ఎంటర్టైన్ అయ్యాం కాబట్టి డెఫినెట్గా ఈసారి వచ్చేదైతే కన్ఫామ్గా చూడొద్దు, డిలే చేద్దాం తర్వాత చూద్దాం అనే పాయింట్ లేదు ఇక్కడ. ఎప్పుడు రిలీజ్ అయితే అప్పుడే చూసేయాలనే ఫీలింగ్ అనమాట. సో ఆ స్టాండర్డ్స్ని రీచ్ అవ్వాలి అంటే ఆల్రెడీ మీరు చూసే ఉంటారు సీజన్ 1 కదా, ఆ స్టాండర్డ్స్ని మెయింటైన్ చేయాలంటే అసలు మీ క్యారెక్టర్ విషయంలో మీరు తీసుకునే జాగ్రత్తలు ఏంటి, అసలు ఎలా? నాకు ఫస్ట్ ఇది వచ్చిన తర్వాత ఐ వాజ్ గ్రేట్ఫుల్ దట్ ఇది ఆల్రెడీ హిట్ ఉంది. అండ్ యూట్యూబ్లో కూడా నేను వచ్చిన ముందే చాలా సీన్స్ చూశాను, తర్వాత మొత్తం సిరీస్ కూడా చూశాను. సో ఐ థింక్ ఇట్ వాజ్ అ హెల్ప్ టు అస్, ఎస్పెషలీ మీ అండ్ కుషిత, దట్ వీ ఎంటర్డ్ అ వెరీ హిట్ ఫ్రాంచైజీ. సో వీ డెంట్ హ్యావ్ టు డూ మచ్ టు టెల్ పీపుల్ దట్ వీఆర్ డూయింగ్ సంథింగ్ లైక్ దిస్. లక్కీ గర్ల్స్ అని చెప్పాలి. నేను చెప్పిన తర్వాత ది ఆల్ that I'm doing 3 Roses season 2, they all knew what it is. So that is the biggest plus point that we had. Tarvata ee type lo characters, especially 3 girls, little it's a bit fresh character, fresh kind of scenes untai. So these way I was really grateful to do this. Yes. And మీకు ఎలా అనిపించింది ఆ కామెడీ టైమింగ్ కావచ్చు, అండ్ ఎనీ ఆఫ్ ది సీన్ ఎక్కడైతే మీరు బాగా అంటే మేము ఎక్కువ ఫన్ కామెడీ ఇవే వింటున్నాం, ఎమోషనల్గా ఏదన్నా బాగా మీరు స్ట్రెస్ అయిన సీన్ ఏదైనా ఉందా? అంటే కొన్ని సీన్స్ మాత్రం నేను అనుకున్న రైటర్ గారిని చూసి, సందీప్ గారు ఎలా రాయాలనిపించిందండి, ఇది నా క్యారెక్టర్ కాదు. బట్ కానీ అన్నీ ఉంటాయండి, కామెడీ కొంచెం యూనో క్యూట్గా హాట్గా అన్నీ మిక్స్ చేసి మిక్సీలో కొడితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది నా క్యారెక్టర్. ఓకే. సో ఆ కాక్టైల్ అనేది మంచి అంటే ముగ్గురు గర్ల్స్ మధ్యలో ఆ బాండింగ్ చాలా బాగా చూపించారు. అది ఐ థింక్ దట్ విల్ బి ద టేక్ అవే ఫ్రమ్ ద హోల్ సిరీస్ ఇస్ వాట్ ఐ ఫీల్, బికాస్ 3 girls living under one roof and having fun is something every girl will being there for each other, hard time, good time, celebrating success, celebrating sadness, everything together. A situation doesn't matter how bad situation is, still handling it in a funny way and entertaining way కదా. అంటే గర్ల్స్ అంటే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే
గర్ల్స్కి ఒక గర్ల్ బెస్టీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ తెలుసా. ఐదర్ ఎవ్రీథింగ్ మదర్ రూపంలో అయినా లైక్ మన సిస్టర్ అయినా ఎవరైనా ఒక బెస్టీ గర్ల్ బెస్టీ చాలా కీ రోల్ కదా. ఉండాలి. సో అలా మీ రియల్ లైఫ్లో ఎవరైనా ఉన్నారా? నాకు ఉన్నారా? చాలా మంది ఉన్నారు. Okay. నాట్ జస్ట్ వన్. I have 4-5 girlfriends. ఓ వావ్ Yeah. వావ్. ఏంటి 15, ఇప్పుడు 15 ఇలాంటి years. జనరేషన్లో? Yeah, 15 years. There's one friend, she's here only like 12 years, 15 years. I am very grateful that I have very good female friends around me. నైస్. మీకు? Yeah, me too. Obviously, girls' friends like girlfriends are very important in girls' life, especially. Like they are the support system. Like whenever you feel low, so our support system undalani I feel. They understand you. You don't have to explain the basics. Exactly. కదా అలాంటి Even వైబ్. వాళ్ళకి బేసిక్స్ కూడా ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇది ఫీలింగ్ వస్తుంది, ఇలా ఉంటది, ఇలా ఉండకూడదు. దే విల్ ఓన్లీ ఆన్సర్ outer layer. Girls will go into deep layers and can speak for 2 hours about ఇట్స్ నాట్ ఫర్ ఎవ్రీవన్ యాక్చువల్లీ. మీకు బాగా క్లోజ్ అయిన పర్సన్సే అది మీరు ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం ఉండదు. ట్రస్ట్ కూడా ఉండాలి. అన్ని చెప్పాలంటే చాలా ట్రస్ట్ ఉండాలి. యా ట్రూ. సో గర్ల్స్కి ట్రస్ట్ విషయంలోనే చాలా ఇష్యూస్ ఉంటాయి. సో మీకు ఏమన్నా ఫ్రెండ్స్ ఉన్నారా? యా ఫ్రెండ్స్ బ్లైండ్లీ యూ కెన్ ట్రస్ట్, యూ కెన్ షేర్ ఎనీథింగ్. ఆబ్వియస్లీ ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉన్నప్పుడు విల్ షేర్ ఎవ్రీథింగ్ కదా. యా. సో మారుతి గారు ప్రెజెన్స్ అసలు షూటింగ్ కూడా ఎక్కడ జరిగింది మొత్తం అండ్ ఆయన సపోర్ట్ ఏ విధంగా ఉండింది అసలు? I think most of the shoot is done here only in Hyderabad and Bombay, right? Yeah, Bombay and స్టోరీ హ్యాపెన్స్ ఇన్ ముంబై. happens in Mumbai and అంటే హైదరాబాద్ లో కూడా షూట్ అయింది. It was very good. అంటే మార్తిక స్టోరీస్ కానీ the way he visualizes everything is so relatable stories. Yes. Because I've done Brand Babu అని ఒక సినిమా, it's Maruti గారి story only, and that became very అంటే like చాలా పెద్ద హిట్ ఆఫ్టర్ రిలీజింగ్. బికాస్ రిలీజ్ అయినప్పుడు ఇట్ వాజ్ నాట్ దట్ గ్రేట్ ద రెస్పాన్స్, బట్ లేటర్ ఇట్ బికమ్ అ వెరీ గుడ్ థింగ్ ఆఫ్టర్ పీపుల్ స్టార్టెడ్ వాచింగ్ ఇట్ ఆన్ టీవీ. సో వెరీ రిలేటబుల్. ఇప్పుడు నేను అంటే కొంతమంది లైక్ ఎవరి ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు పని వాళ్ళు ఉంటారు కదా, సర్వెంట్ వాళ్ళు, దే రిలేటెడ్ టు మై క్యారెక్టర్. సో ఐ థింక్ మారుతి గారు ఫోటే ఈజ్ లైక్ హీ రైట్స్ వెరీ రిలేటబుల్ క్యారెక్టర్స్. సో ఇన్ దిస్ ఆల్సో ఇఫ్ యూ సీ లైక్ ద హోల్ environment, the atmosphere is like very relatable. The girls, the fun banter, everything is so fun. Even Ravi gar rasina dialogues and everything which is so relatable, and probably in real life also we'll మనం అలాంటి జోక్స్ కూడా క్రాక్ చేస్తాము. So it's a absolute fun thing. And yeah, ante aina I think set ki he came 4 or 5 times. He came, but everything was like ante we can see Maruti Garu's mark on the definitely. series, yeah. యా. సో మీ ముగ్గురులో సెంటి రోజు ఎవరు బాగా Sentimental ah? యా క్యారెక్టర్ వైజ్ గా సీరియస్ జనరల్ పర్సనలీ అడుగుతున్నా. క్యారెక్టర్ వైజ్ గా క్యారెక్టర్ వైజ్ కాదు Real life. Real life లో. రియల్ లైఫ్ లో అంత సెంటిమెంట్స్ ఎవరికి లేవు. ఎవరు లేవా? all are very strong. Emotional, yeah. Being emotional sensitive, I think none of us. ఇట్స్ నాట్ అబౌట్ క్యారెక్టర్, ఇట్స్ అబౌట్ యువర్ Yeah, పర్సన్. none of us. నో. సో ఐ హ్యావ్ ఫ్యూ క్వశ్చన్స్, లెట్స్ సీ అసలు ఎలా ఉంటుందో. సెంటి రోజు ఎవరు లేరు అయితే ఎవరు లేరు. పర్ఫెక్ట్ యాప్ట్ ఫర్ ద సిరీస్ అసలు యాక్చువల్లీ చెప్పాలంటే. నైస్. సో సావేజ్ ఎవరు ఈ ముగ్గురులో? సావేజ్ Savage. ఈషా గారు You're like, oh, Savage. it's me, bro. Savage, ఇస్ ఇట్ యూ? No, you Because said that. Yeah, I am savage. Savage. మిమ్మల్ని అనుకుంటున్నాను ఈషా గారు. నో, I think so, yeah. ఐ థింక్ Yeah, maybe I'm the savage one. Okay, Yes. I'm the one. ఓకే. సో ఓకే, మీరు ముగ్గురు కలిసి ఒక స్టార్ట్అప్ ఓపెన్ చేయాలంటే అది ఏం ఓపెన్ చేస్తారు? లైక్ ఎనీ స్టార్ట్. కాఫీ షాప్. Don't say. We will not. You want to reveal it? No, not now. కెఫేనా? I think మేము ఒకటే కాదు 2-3 Salon. చేస్తాం. Yeah, salon, maybe Salon. Pet beauty, clinic. Dermat or clinic. a food thing, something Cafe, related yeah, to food, yeah. చాలా మిక్స్ చేశారు, ఏదో ఒకటి చెప్పొచ్చుగా. అంటే అమ్మాయిలు అంటే చాలా ఉంటాయి, ఒకదాని మీద స్టిక్ I అవ్వం కదా. think salon or beauty clinic. బ్యూటీ క్లినిక్. Yeah. Okay. Related to beauty. మనకు బాగా రిలేట్ అవుతుంది. Yeah. యా. సో ఈ 3 రోజెస్తో పాటు ఒక 4th రోజు కూడా యాడ్ అవ్వాలంటే అది ఏ యాక్ట్రెస్ అయితే బాగుంటుంది అనుకుంటున్నారు? ఐ ఇంట్రెస్టింగ్. థింక్ పూర్ణ గారు వస్తే బాగుంటుంది మళ్ళీ క్యూట్ గా. ఎంత బాగా చెప్తున్నాను పూర్ణ గారు. చాలా మీరు- క్యూట్ గా మీరేం ఉంటారు. చెప్తారు? 4th rose. I never thought about it. కదా, నేను కూడా ఆలోచించాను. ఆలోచించాలి అలా. కానీ పేరు మార్చుతుంది కదా మరి. 3 roses ఉంటే బెటర్. ఓకే, వద్దంటారా? 3 roses 3 చాలా 3 సిరీస్ వేరే అయిపోతుంది. ఓకే. సో మీ ముగ్గురులో చాలా సీరియస్ సినారియోస్లో ఫన్నీ
కామెడీ జనరేట్ చేసే ఎవరికి నవ్వు ఎవరంటారా? వచ్చేసింది? రాశి. రాశి అర్థమైపోయింది బ్రో, క్వశ్చన్ చెప్పకముందే ఆన్సర్ ఇచ్చిందంటే అర్థమైపోయింది. ఎవరు ఎక్కువ ఇట్స్ గోనా బి మీ. యా, సో ఎవరు ఎక్కువగా రీటేక్స్ తీసుకున్న సందర్భాలు ఉన్నాయి? అందరూ రీటేక్స్ తీసుకుంటాము. ఇట్స్ వెరీ కామన్ థింగ్. అంటే బాగా ప్రిపేర్ అయ్యి వచ్చేస్తాం, కానీ కెమెరా ముందుకు రాగానే ఫన్ ఎక్కువ అయిపోతుంది అనమాట. అలా అందరికీ అయ్యాయి, ఎందుకంటే మేమే ఆ డైలాగ్స్ కి నవ్వి 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 చాలా టేక్స్ తీసుకున్నాం. సో ఓకే, సో ఏంటి ఆ ఒక్క డైలాగ్ ఆ సీన్ వేర్ లైక్ చాలా వద్దురా బాబు అనుకున్నా నవ్వుకొని కంట్రోల్ చేసుకొని చేయాల్సి అట్లా వచ్చింది? చాలా ఉన్నాయి. బట్ నాకైతే ఒక టీజర్ లాంచ్ చేశారు కదా నాది హర్షది. దట్స్ అ టీజర్ ఓన్లీ. ఓకే, యా యా. సో అందులో వెన్ ద రోల్స్ వేర్ స్వాప్డ్, నేను హర్షలా చేశాను, హర్ష అప్పుడైతే నాకు ఐ కుడెంట్ స్టాప్ ఇట్. లైక్ నేను నవ్వుతూనే ఉన్నాను బికాస్ హర్ష నాలా యాక్ట్ చేస్తున్నాడు, నేను హర్ష క్యారెక్టర్లో యాక్ట్ చేస్తున్నాను. నాకు అసలు ఇట్ వాస్ సో ఫన్. ఎంత బాగుండింది అంటే నాకు అంటే టు జనరేట్ ద సేమ్ థింగ్ తను చేసింది సీజన్ 1లో, నేను మళ్ళీ అది చేసి అది టీజర్లో చేయాలంటే ఇట్స్ బిగ్ థింగ్ కదా. Definitely మాకే ఎనర్జీ ఆఫ్ హర్ష. Yes, yes. ఇట్ వాస్ రియలీ రియలీ గుడ్. అంటే నేను ఎఫర్ట్ పెట్టా, అటెంప్ట్ అయితే చేసా. ఐ డోంట్ నో వెదర్ ఇట్స్ గుడ్ ఆర్ నాట్, బట్ ఎవ్రీ వన్ లవ్డ్ ఇట్. సో అది నాకు దట్ వాస్ రియలీ రియలీ ఫనీ బికాస్ వెన్ వీ వర్ డూయింగ్ ఇట్, హర్షని చూసి అసలు ఫస్ట్ టేక్లో ఏది ఓకే అవ్వదు. ఇట్ విల్ టేక్ మ్యాక్సిమం 5 to 6 takes బికాస్ తను ఏ చేసినా నవ్వు వస్తుంటుంది. ఓకే, సో ఇప్పుడు ఒక ట్విస్ట్ చేద్దామా? లైక్ ఫస్ట్ సెట్స్కి రాగానే ఈషా గారు ఏం చేస్తారో కొంచెం యాక్ట్ చేసి చూపిస్తారా నాకు? లైక్ సెట్స్ కి వచ్చగానే యా రాగానే నా లెన్స్ ఎక్కడ? అరే, లెన్స్ ఆర్ యు కావాలి. సీరియస్? I don't ask about lens. You first you come and you ask about lens only. To Every you, time. to you. No, to your makeup and hair artist. Avuna Venkat. Yeah. Okay, cool. I put lens and come. She will come to the set and put lens. ఓకే, సో రాశి గారు రాగానే సెట్స్లో ఏం చేస్తారు ఫస్ట్? స్నాక్స్ అడుగుతారు బాగా. షీల్ ఈట్ మోర్. Yeah, I eat all the time. అస్సలు అనిపిస్తలేదు కదా? ఇంత లక్కీ అందుకే పర్సన్ snacks నిజంగా. కదా. కొంచెం కొంచెం తింటే అన్ని బాగుంటుంది. అంటే చాలా అన్ని ఆర్డర్ చేస్తుంది కానీ కొంచెమే తింటుంది అన్ని. But I make everyone eat. Yeah, I never order only for myself. Feed everyone. సో ఇప్పుడు ఈ క్వశ్చన్కి అయితే ఆన్సర్ దొరికేసింది. హూ ఈజ్ మోర్ ఫుడీ ఆన్ సెట్ అంటే we can I like say- to feed. రాశి. రాశి. I like we to can say రాశి అనిపిస్తుంది ఫుడీ అని, బట్ షీఈ్ నాట్ ఫుడీ. I like to feed. ఫుడ్ అంతా ముందు పెట్టుకొని కొంచెం కొంచెం తిని అందరికీ తినిపిస్తుంది. Yeah. సో తనతో పాటు అందరూ బలి కావాలని. తను బల అవ్వదు కదా, అదే చెప్తున్నాను, అందరికి ఇట్లా ఆశ పెట్టిస్తుంది అనమాట. ఓకే, సో వన్ వర్డ్ ఫర్ ఈచ్ అదర్. లెట్స్ స్టార్ట్ ఫ్రమ్ దేర్. రాశి లేకపోతే షూట్లో ఒక్క రోజు కూడా ఉండలేము, ఎందుకంటే షీజ్ ఎంటర్టైనర్. చాలా cute, చాలా స్వీట్ హార్ట్. తను లేకపోతే బోర్ కొట్టుద్ది, తను ఉంటేనే బాగుంటుంది. అదేంటి రాశి గారు ఏమన్నా లిస్ట్ ఇచ్చి అంత అలా చెప్తుంది? No, it's just my personality like that. What can I help you? అరే కరెక్టే చెప్పావు రా, చెప్పింది చెప్పావు అన్నట్టుంది. ప్రిపేర్ చేసి పెట్టాము అక్కడ కూర్చొని. Full interview she didn't say anything about me. She said 4 lines. Wow. నైస్ కదా, కంటిన్యూగా చెప్పారు బాగా బట్టి. Yeah, అదే. చిచ్చి లేదు, నిజంగానే చెప్పా, బట్టి ఏం కొట్టలేదు. ఓకే, సో ప్లీజ్ టెల్ us about కుషిత అండ్ ఈషా గారు. ఏం She చెప్తారు? still has to say about Isha yeah, Garu. yeah, దాని please, గురించి please. balance Yeah. ఉందా? ఏదైనా రాశి గారు Savage. ఈషా గారు కూడా చాలా స్వీట్. ఒకవేళ నేను ఏదైనా డైలాగ్ చెప్పకపోయినా షీల్ కమ్ అండ్ సపోర్ట్ మీ. లేదు ఖుషి యూ కెన్ డూ అని చెప్పి చాలా సపోర్ట్ చేస్తారు. Nice. సో ఐ ఫీల్ లైక్ షీఈ్ మై బిగ్ సిస్టర్. Oh, that's sweet. Oh, nice. So she's saying I'm not fun. Okay, cool. See, that's there. ఎన్ని కాంప్లిమెంట్స్ ఇచ్చినా సరిపోవురా మనకు. ఎన్ని కాంప్లిమెంట్స్ సరిపోవు. See, everyone can't be funny. So it's Okay. everyone can't be. Now it's your turn, రాశి గారు. So Kushita is very sweet person. What she looks outside, no, she's completely opposite of that. She's introvert, sweet. She will not talk to much people. She'll be only in her zone, like a small cute teddy bear. Oh. But you say take and she'll be like all over the place, exactly into the character. You say cut and she'll be like this. Oh, Yeah. okay. So very like మెథడ్ cute. యాక్టర్. అట్లా Yeah, twist cute, twist teddy అయిపోతుంది bear అట్లాగా. she is. Cute teddy bear she is. Correct. Isha Garu. Hey, stop Madam saying sir. that. Madam okay. Stop saying that. ఈ డైలాగ్ బాగుంది సార్. మేడం సార్, మేడం. Madam Madam అలానే sir, Garu. everything. Ishaji Garu. So she is very strong and very balanced person on set, I think. Overall, she doesn't have any emotion that's too much. Oh, Everything is balanced. That's very important to have. Fun. nice observation. Yeah, fun. Yeah, I'm also surprised. లేకపోతే ఇంత ఫ్రీ ఉండాలి.
ఆర్ ఉండకూడదు ఆర్ లేకపోతే ఎవరితో ఎంత మాట్లాడాలి. ఐ థింక్ షీఈస్ ఎ వెరీ బ్యాలెన్స్ బట్ ఐ లూజ్ దట్ సమ్ టైమ్స్. గర్ల్స్ కి కావాల్సిన బెస్ట్ అండ్ టాప్ క్వాలిటీ ఇదే యాక్చువల్లీ నాకు తెలిసి. ఐ లెర్న్ ఇట్ సమ్ డే. వి హావ్ టు సమ్ డే ఇన్ లైఫ్. చాలా పెద్ద కామెంట్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మీరు చాలా చెప్పాలి ఇప్పుడు, మీకు చాలా పెద్ద చాలా ఉంది. బ్యాలెన్స్ చేయాలి ఇప్పుడు నేను. లెట్స్ షుగర్ కోట్ ఎవ్రీథింగ్. No, genuine గానే చెప్తా. She is very balanced. థ్యాంక్స్ రే, థ్యాంక్స్. సో మీరేం చెప్తారు అబౌట్ So other Kushita, roses? I think Kushita is like a fresh energy on sets always, because she's very new to the whole thing kada. So she brings that fresh thing sets lo, and I feel because she's very new kada, she has lot of energy inside, which ippudu present people want to see that. Something which is new, fresh. She has it. న్యూ ఫ్రెష్ అంటే తన like the ఫేస్ energy ఫ్రెష్ she ఏమో has. అనుకుంటున్నాం. No, అదేంటో face కొంచెం fresh కాదు. I mean to say the energy she brings on set, which is very very fresh and ఆ ఉద్దేశంలో I think she should talk more also, because her views about things are very refreshing. So I think అందుకే Different perspective completely. She thinks completely different than నైస్. యు షుడ్ ఎక్స్ప్రెస్ యువర్ సెల్ఫ్ దెన్. So I feel she learn has soon. a very like long journey ahead where she'll be very very successful with her own views, not by being scared or something, because initially andarki undu, because I've been there and I've seen that. True. So it's like that, but I think being yourself and talking about what you think about things, about situations, will something being really honest about it. Yeah, you have to without be honest filtering. about it. I think she can be, because మీరు ఫస్ట్ వచ్చిన ఇంటర్వ్యూకి ఇప్పటికి చాలా Yeah, difference she's ఉంది. speaking Oh, now. So she's just okay. opening Yeah. up అన్నమాట. Okay. So I think that's her positive thing, which I felt from day one. యా It's just that it'll take some time, but she will be there for sure, and she's a very strong woman and నాకు అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో a మచ్. compliment with a good suggestion Thank you. also. Yeah, That's really so- great. Handling so many things at such young age, what Correct. she had to go through. Yeah. You're not prepared for it. Yes. ఇప్పుడు సిచ్యువేషన్ వస్తే మేబీ షీ వుడ్ హ్యావ్ బీన్ ప్రిపేర్డ్. Handling everything, still being positive about it and still taking it as a joke is a very good quality. Not everyone has it. Very true. Very true. Yes, next. నేను రాశి గురించి excuse me? చెప్పలేదు. Yeah. Oh, sorry. రాశి గురించి excuse- చెప్పాలి Sorry అండి. అంటే- Extremely sorry. Exit. She's like Rashi is like I've never seen anyone like her in my life. I'm not even joking. Yeah, అసలు that's నేను joke కూడా చేయట్లే. She's like a firecracker. Like ఏమన్నా అవ్వని మన లైఫ్ లో ఐమ్ లైక్ నేను ఇలాగే ఉంటాను, ఇలాగే ఫన్. లైక్ షీఈ్ ఆల్వేస్ లైక్ హై ఆన్ ఎనర్జీ. Yeah. నేను అప్పుడప్పుడు అంటే లైక్ డ్రగ్స్ ఏమన్నా బ్లడ్ తీసుకోండి, నేను ట్రై కూడా చేయలేదు. అంటే నేను ఒకదాన్ని కదా, ఈవెన్ కుషిత కూడా చెప్పింది కదా, అందరికీ అదే ఫీలింగ్. ఇఫ్ షీస్ దేర్ ఆన్ సెట్ షీస్ లైక్ ఫైర్ వర్క్. Nice. Nice. So positive energy she brings to the set, and tanu dialogues చెప్పేటప్పుడు కూడా I mean I find her very cute, because తెలుగు రానప్పుడు తెలుగు మాట్లాడేటప్పుడు చాలా క్యూట్ ఉంటుంది. సో it's fun, చాలా బాగుంటుంది. Yeah. Nice. You spoke 8 lines about her. 2 lines about me. అసలు ఎంత కౌంట్ చేసిందో. వామ్మో. And you are my friend also. Forgetting or she's what? one of my best friends. Yeah. I would say, yeah. She's not satisfied. అంటే ఎందుకు చెప్తున్నా There's అంటే so much to say about you. ఎనర్జీ అంటే ఇప్పుడు సెట్ లో ఒక ఎనర్జీ ఉంటుంది కదా, సడన్ గా రాశి రాగానే ఇట్లా ఎనర్జీ షిఫ్ట్ అయిపోతుంది. అంటే లైక్ మంచి పాజిటివ్ గా ఇట్లా అందరూ హై ఉంటారు. అంటే మాతోనే జోకులు కాదు, మొత్తం చుట్టూరా అందరితోనూ జోకులు ఇస్తుంది, అందరికీ ఫుడ్ ఇస్తుంది. ఇంకేం కావాలి? షీఈ్ వెరీ కైండ్. లైక్ అయిపోయింది, బ్యాలెన్స్ ఓకే సెట్. సో మా ఆడియన్స్ అందరూ కూడా సాటిస్ఫై ఆల్రెడీ వస్తుంది కాబట్టి అయిపోయి ఉంటారు. బట్ వన్ వర్డ్ అబౌట్ 3 రోజెస్ చెప్పాలంటే ఏం చెప్తారు? One word లేదు నా దగ్గర. Fun, entertainment, full पैसा वसूल. Full पैसा वसूल. Full पैसा वसूल. అంటే ఎవరైనా సబ్స్క్రిప్షన్ తీసుకోకపోయినా లేదా అప్గ్రేడ్ చేద్దామని ఆలోచించినా సరే, డోంట్ థింక్ ట్వైస్. ప్లీజ్ అప్గ్రేడ్ ఇట్. ప్లీజ్ టేక్ ద సబ్స్క్రిప్షన్, బికాస్ దిస్ ఇస్ గోయింగ్ టు బి ఫన్. డోంట్ మిస్ ఇట్. ఫస్ట్ చేయాల్సిన పని నేనే అప్గ్రేడ్ చేసుకోలేదా మీరు? మీ దగ్గర సబ్స్క్రిప్షన్ లేదా? ఆ సీజన్ అలా లేకుండా ఎలా అలౌ చేస్తారు అసలు? ఆహాలో మీరు ఇంటర్వ్యూ తీసుకున్నారు, మీ దగ్గర సబ్స్క్రిప్షన్స్ లేవా? ఇంత జెన్యూన్ గా ఉంటే ఇలాగే ఆడుకుంటారు. ఓకే, వీళ్ళు ఇలాగే మాట్లాడుతూ ఉంటారు. ఈ ఫన్ ఇక్కడ ఆగదు, కంటిన్యూ అవుతుంది. అండ్ సిరీస్ లో అయితే అదిరిపోతుంది. చూస్తూనే ఉండండి ఆహాలో 3 రోజెస్ సీజన్ 2. అండ్ దిస్ ఇస్ లక్కీ సైనింగ్ ఆఫ్ నౌ. బాయ్.